సోషల్ మీడియాలో వివిధ పార్టీల కార్యకర్తల మధ్య జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఒక పార్టీ మీద మరో పార్టీ కార్యకర్తలు విపరీతమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇది రాజకీయ ప్రత్యర్థి పార్టీల మీదే కాదు, కూటమిలోని పార్టీల మధ్య కూడా, ఆయా కార్యకర్తల మధ్య కూడా ఈ సోషల్ మీడియా వార్, డైలాగ్ వార్ అనేది, కామెంట్స్ వార్ అనేది, ట్రోలింగ్ వార్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సహజంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, టీడీపీ సోషల్ మీడియాలో జనసేన ఒక కార్యకర్త వెళ్ళి ఓ పోస్ట్ పెడతాడు. అతను నిజమైన కార్యకర్త కాదా, అది ఫేక్ అకౌంట్, నిజమైన అకౌంట్ అని చూస్తే అది ఫేక్ అకౌంట్. ఇలాంటివి చాలా సందర్భాల్లో మనం చూసాం. సో ఇప్పుడు కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, సోషల్ మీడియాలో కామెంట్ చేసేటప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్పి ఇంకా 3 పార్టీలు అంటే టీడీపీ, బీజేపీ అండ్ జనసేన 3 పార్టీల కార్యకర్తలకి, సోషల్ మీడియా వారియర్స్ కి కూడా 3 పార్టీల అధిష్టానం కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. అంటే గతంలో ఇది చూసాం మనము, అంటే ఇప్పుడు ఇదని కాదు, గతంలో కూడా టీడీపీ వాళ్ళు వైసీపీని ఇరుకుని పెట్టడానికి జనసేన మీద, అంటే వైసీపీ అన్నట్లుగా పోస్టులు పెట్టారు అనేది గతంలో మనం చూసాం. అంటే టీడీపీ వాళ్ళు వైసీపీ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వైసీపీ కార్యకర్త టీడీపీ వాళ్ళు చేసినట్టుగా జనసేన మీద కామెంట్ చేయడం, అంటే ఇది గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది. సో ఆ 3 పార్టీలు కూడా అప్రమత్తం అవుతూ ఉన్నాయి. ఏమంటారు? అది కొంచెం ఇది ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అంటే 3 పార్టీలకు సంబంధించి ఒక ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ అని ఉంది. అంటే ఎన్డీఏ, ఇప్పుడు ఎన్డీఏ కాబట్టి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇక్కడ కూడా అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ ప్రకటన ఏంటో ఒకసారి చూద్దాం. వైసీపీకి చెందిన వారు కూటమిలో ఒక పార్టీకి అభిమానుల్లో నటిస్తూ మరో మిత్రపక్ష నాయకులపై తీవ్ర విమర్శలు, వ్యక్తిగత దోషాలకు దిగుతున్నారు, పరువుకు భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు అంటూ ఉదాహరణకి ఒక టీడీపీ అభిమాని ముసుగులో నిర్వహించే ఒక ఫేక్ ఖాతాలో చంద్రబాబును పొగుడుతూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు. జనసేన అభిమాని ముసుగులో నిర్వహించే మరో నకిలీ ఖాతాలో చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారు. వైసీపీ కుట్రను గుర్తించలేని కూటమి పార్టీల కార్యకర్తలు ఆవేశానికి లోనే మిత్రపక్షాలపై దాడులు దిగుతున్నారు. చివరికి మనలో మనమే గొడవ పడుతూ వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పిస్తున్నామని ఆ ప్రకటనలో పెట్టారు. అలాగే ప్రధానంగా ఏంటంటే ఈ విధంగా కుట్రలు సృష్టించడానికి, అలాగే కూటమిలో చిచ్చు పెట్టడానికి, పార్టీల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారనేది ఆ ప్రకటన ఉద్దేశం. అందుకు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తరుణంలో మనలో మనమే విభేదాలు సృష్టించుకోవడం మిత్రధర్మానికి ఇది విరుద్ధం. ఈ పరిస్థితి ముగింపు పలికేందుకు 3 మిత్రపక్షాల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్షాల నాయకులపై, కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత విమర్శలు కానీ, దూషణలకు కానీ, పరస్పర కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, ఏ పార్టీ అని చూడము అని అన్నారు. అలాగే మా ప్రధాన ఉద్దేశం సూడే వ్యక్తులు గుర్తించి వాడి కుట్రలను అడ్డుకోవడం. అది జరగాలంటే ముందు అసలైన అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి. అనుమానాస్పద పోస్టులు, కామెంట్లు కనిపిస్తే వెంటనే ఆవేశపడి స్పందించకుండా పార్టీల దృష్టికి తేవాలి. వాటిపై పార్టీలు తగిన చర్యలు తీసుకుంటాయి. సమయం పాటించి ఐక్యతను బలోపేతం చేయాలి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలని అంటున్నారు. ఒక రకంగా చూస్తే ఇది ఒక పాజిటివ్ ఇనిషియేటివే. ఎందుకు పాజిటివ్ ఇనిషియేటివ్ అంటే ఇది ధోరణి ఉంది. అయితే వీళ్ళన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కరినే బాధ్యులు చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మధ్యలో ఇన్సెట్ అయిపోయి మన మధ్య ఘర్షణకు ప్రయత్నం చేస్తుంది అని అంటున్నారు కదా. బట్ అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేత మొన్న ఒక మాట అన్నారు, ఒక 5 రోజుల కిందట నాతో. ఆయన ఏమన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో కొందరు ఇన్సెట్ అయిపోయి కావాలనే అక్కడ కొంత ఇష్యూస్ని క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ కూడా రకరకాల మాట, అంటే జగన్మోహన్ రెడ్డిని పొగడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతని తిట్టడం, లేదంటే కొందరు ఏం చేస్తున్నారంటే వైఎస్ షర్మిల తరపున మాట్లాడే మోడల్లో వస్తున్నారు. వాళ్ళు అక్కడ కంటిన్యూ అవుతూ వచ్చి ఏం చేస్తున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేయటం, ఆ చెల్లికి న్యాయం చేయలేన్నాడు, నువ్వేం చేస్తావు, నీ పని అయిపోయింది, ఇట్లా కొంత ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఉన్న విభేదాలు ఏమవుతున్నాయి వాటిని పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాతావరణం కూడా క్రియేట్ అవుతుంది. ఇలాంటి వాతావరణం కూడా క్రియేట్ అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అన్ని ఆతాను ముక్కలే అన్నట్టుగానే సోషల్ మీడియా వాతావరణం మారిపోయింది. మేము ఇందులో శుద్ధపూసలమి, ఎదుటోళ్ళు మాత్రం వెన్నుపూస లేనోళ్ళు అని అనలేం మనం. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏంటంటే ఒక పార్టీ ఖాతా కానీ, ఒక పార్టీ ప్లాట్ఫామ్స్లో కానీ వేరొకరు ఆ పార్టీ అభిమానిగా వచ్చి
తెలివితేటలు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అనుకోకుండా ఇన్సెట్ అయ్యారు అనుకోండి, ఆ పార్టీని నచ్చని వారు, జగన్మోహన్ రెడ్డిని నచ్చని వాళ్ళు ఎవరైనా ఇన్సెట్ అయ్యి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ చేయటం, జగన్మోహన్ రెడ్డి పార్టీని పట్టించుకోవట్లేదు, పార్టీ నాశనం అయిపోయింది, వర్గ విభేదాలను ఇది చేయట్లేదు, మాకే నమ్మకం కలగట్లేదు, ఇక నెక్స్ట్ కూడా మీ ప్రతిపక్షంలో ఉండాల్సిందేనా, ఏంటి రాజకీయం, జగన్మోహన్ రెడ్డి మతి ఉండే మాట్లాడుతున్నావా, ఇలాంటి కామెంట్స్ కూడా చాలా చూపించారు ఆ వ్యక్తి. అంటే వాళ్ళెవరు మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కూటమి ఎక్కడైతే, అంటే కూటమికి ఎక్కడైతే వాళ్ళు సమస్య ఎదుర్కొంటున్నారో అదే సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని ఆ పార్టీ నేత అన్నాడు. అంటే ఏంటంటే ఈ సూడో మోడల్, ఈ సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళు, నకిలీ కథలు సృష్టించేవారు, ఈ విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళు అనేవాళ్ళు అన్ని ఒకతాను మొక్కలను అన్ని పార్టీల్లో ఉన్నారు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ వాళ్ళు ఎన్డీఏ ప్రకటన విడుదల చేయడానికి నేను తప్పపట్టట్లే, ఖచ్చితంగా మీరు బాధితులే, మీ దగ్గర ఈ సమస్య జరుగుతోంది. కానీ మీ 3 పార్టీలకు చెందిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా, జగన్మోహన్ రెడ్డి పొగుడుతున్నట్టు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నట్టు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అన్నట్టు, ఇక నెక్స్ట్ అధికారంలో రాడన్నట్టుగా కూడా పెడుతున్నారని ఒక నేత, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత నాకు చోన్ సతీష్ గారు, నేను అన్నా ఏంటంటే మీరు సోషల్ మీడియాలో కొంచెం ఓవర్ అవుతున్నట్టు ఉందంటే, మరి దీనికి ఏం సమాధానం చెప్తారని నాకు ఆయన చూపించాడు. అది చూపించినప్పుడు నాకు సమాధానం లేకుండా పోయింది. అందుకే అన్ని ఒకే తన మొక్కలు అంటున్నాను. అలాగే తెలంగాణలో కూడా పరిస్థితి ఉంది. తెలంగాణలో కూడా పార్టీల మధ్య అదే తరహా వాతావరణం ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ ఆడాల్సిన గేమ్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్ బీజేపీకి ఆడాల్సిన గేమ్ వాళ్ళ గేమ్ ఉంది. ఈ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే, ఒకసారి ఇష్యూ పెద్దదైన తర్వాత, ఒక ప్రాపగండ పెరుగుతున్నప్పుడు, లేదంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా, లేదంటే ప్రతిపక్షానికి ఏదైనా పెద్ద అడ్డంకికి వచ్చినా వెంటనే ఒక డైవర్షన్ గేమ్లో భాగంగా ఇలాంటి వాటిని ఉపయోగిస్తున్నారనేది వాస్తవం. సరే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి, బేసిక్ ప్రశ్న. సరే, ఇలా గొడవలు ఎవరైనా పెట్టినా, ఇలా ఇంటెన్షనల్గా ఎవరో ఒకరు, ఒక నకిలీ వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి తప్పుడుగా మనం రెచ్చగొట్టినా, మీరు దీన్ని బేస్ చేసుకుని వేరే ఒకరిపై తప్పుడుగా మాట్లాడినా కఠిన చర్యలు తప్పు అంటున్నారు కదా. ఇదన్నీ పక్కన పెట్టేయండి. సోషల్ మీడియాలో ఇది జరుగుతుంది కాబట్టి కఠిన చర్యలు తప్పు అంటున్నారు కదా. మరి దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి బహిరంగంగా కొట్టుకుంటున్నారు, బహిరంగంగా తిట్టుకుంటున్నారు, బహిరంగంగా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంత ఘోరంగా అవినీతికి పాల్పడుతున్నాడని మీ కూటమిలో ఉన్న జనసేనకు సంబంధించిన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళకి ఏంటి కఠిన చర్యలు ఉంటాయా? వాళ్ళు మాత్రం మీరు వేసిన కమిటీ, పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు వేసిన కమిటీ పిలిచి మాట్లాడి వదిలేస్తుందా? ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలని మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటే, అంటే నేనేమంటున్నానంటే, ఈ ప్రకటన నేను ఎక్కడ తప్పుపట్టట్లేదు. న్యాయం అన్ని చోట్ల ఉండాలి కదా. పెద్దలకు ఒకలాగా, పెద్దలకైతే పిలిచి మాట్లాడటం, మిగతా వాళ్ళకైతే కఠిన చర్యలు ఉంటాయంటే ఏం కఠిన చర్యలు తీసుకుంటారు? అంటే దాని అర్థం ఏంటంటే, సరే ఈ పొరపచ్చాలు, ఇష్యూస్ ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు సరే చేశారు కదా, ఇదే ప్రకటన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ బీజేపీ అధ్యక్షుడు, మీ ముగ్గురు కూర్చొని కూడా అపీల్ చేయాలి. ఏం చేయాలి? కూటమి ధర్మాన్ని పాటించండి నేతలందరూ, విచ్చలవిడిగా మాట్లాడొద్దు, విచ్చలవిడిగా ప్రవర్తించొద్దు, ఇది మిత్ర ధర్మానికి విఘాతం అని చేయాలి. ఎందుకంటే ఇందులో రకరకాల ఈక్వెషన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారు, కొన్ని చోట్ల జనసేన నేతలు ఇబ్బంది పడుతున్నారు, మరి కొన్ని చోట్ల బీజేపీ నేతలు అటు ఇటు కాకుండా నలిగిపోతున్న వాతావరణం ఉంది. ఇది ఒక బీజేపీ నేత అన్నాడు నాతో. మరి వీటిని కూడా బలంగా అడ్రస్ చేయాలి కదా. మీ పార్టీ నేతలు ఎక్కడికక్కడ బహిరంగం అయిపోతున్నారు. ఒంగోలు ఎగ్జాంపుల్ ఉంది కదా, తెర ముందు ప్రత్యక్షంగా లైవ్లో ఫ్రెష్గా ఉంది కదా. అందుకేంటంటే మీరు ప్రకటన విడుదల చేయడం కరెక్టే, కానీ అంతా మీ వాళ్ళే కరెక్ట్ అన్న ధోరణి కూడా కరెక్ట్ కాదు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు అలా చేసి ఉండొచ్చు మీ దాంట్లో, నేను కాదనట్లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో, మిగతా పార్టీల అకౌంట్లో కూడా మీ వాళ్ళు కొందరు ఆ విధంగా ఇన్సెట్ అవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందుకే మీ సోషల్ మీడియా నుంచి తీవ్రత పెంచామని వాళ్ళు అంటున్నారు. అదే సందర్భంలో మీ పార్టీ కూటమిలో పార్టీ నేతలు బహిరంగంగానే బయటపడిపోతున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు. పిఠాపురంలో ఏం జరిగింది, తర్వాత మీరు చర్యలు తీసుకున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవేం సంకేతాలు పంపిస్తారు అంటే, కొన్ని నియోజకవర్గాలు ఈ పరిణామాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఆ నిప్పు రాజేయక ముందే మీరు చల్లనీళ్ళేసి చల్లార్చండి, లేదంటే మీకు అది ఇబ్బందికర పరిణామమే. ఈ సోషల్ మీడియా పరంగా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ అలాగే పార్టీ పరంగా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ ఒక మీటింగ్ పెట్టాలి, లేదంటే మొత్తం కూటమి శాసనసభ్యులందరికీ సమావేశాలు పెట్టి ఇలాంటి చేయొద్దు, 2 సంవత్సరాలు అయ్యింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది, మనకు చాలా ఇది కీలకమైన ఈ మిడిల్ ఇయర్ అనేది చాలా కీలకమైంది, మనం బలంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, ఏ సమస్యలు ఉన్న పార్టీ అధినేతలకు చెప్పాలి. అలాగే ఈ సమన్వయ కమిటీ ఏదైతే వేస్తారో ఈ సమన్వయ కమిటీ అనేది కామన్ అయిపోవాలి. నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు ఉన్నారు కదా, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక కీలకమైన ఎవరినైనా తీసుకొని అక్కడ వేసి ఒక కమిటీ అనేది ఉంటే ఏ పార్టీ శాసనసభ్యుడైనా ఎక్కడ గొడవలని ఈ కమిటీయే ఫైనల్ డెసిషను,
మాకు ఈ కమిటీ అంటే మేమే అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేస్తే ఆ మీదల్లో కూడా ఈ వాతావరణం